ఎందుకు ఇక్కడ ఉండేటట్టుగా దేశ ప్రభుత్వానికి కదిలిస్తేందుకు వచ్చాము. వాళ్ళ హృదయాలలో ఉండేటట్టుగా ఆంధ్ర వాళ్ళ యొక్క మాటలను వాళ్ళు చెప్పేటని అబద్ధమని చెప్పి తెలంగాణ సాధిస్తేందుకు మీరందరికీ ఇక్కడ వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఇప్పుడే ఇక్కడ ఉండేటట్టుగా అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి. నేను కూడా కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చాను. కాంగ్రెస్ తరఫు నుంచి తెలంగాణ కావాలని కోరుకునే వాళ్లలో నేను ఒక్కరిని వచ్చినాను. మాట్లాడతానని గద్దర్ గారు అంటే అన్ని పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా వస్తాను, తెలంగాణ కొరకు నేను మాట్లాడతానన్నటువంటి విషయాన్ని ఇక్కడికి రావడం జరిగింది. స్నేహితులారా, మీరు వచ్చారు. అన్ని పోయట్స్ ఇక్కడ ఉండే నాటకం అన్ని తీసుకొని వచ్చారు. ఆ ఆర్టిస్టులకు అందరికీ మా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, నేను ఢిల్లీలో ఎంపీ ఉన్నాను కాబట్టి నేను మీ అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి తెలంగాణ సాధిస్తేందుకు ఎందుకు ఇంత పోరాటం? తెలంగాణ కావాలని నేను 1954-55లో ఈ పోరాటము మొదలుపెట్టే వాళ్లలో కొన్ని. ఫజల్ కమిషన్ వచ్చిన తర్వాత తెలంగాణ ఇయ్యాలి, విదర్భ ఇయ్యాలని వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తెలంగాణ చేయమని పోరాటం చేసినాం ఆ రోజులలో. ఇవాళ కూడా అదే పోరాటంలో నేను ఉన్నాను. हैदराबाद से शुरू होकर दिल्ली पहुंचा है और ये आवाज लेकर आया है 1969 में 400 बच्चे बलिदान हुए हैं तेलंगाना के लिए, और उस तेलंगाना की उनकी आत्माओं को लेकर यहाँ ललकारने के लिए आया है. मैं इनको मुबारकबाद देता हूँ. इसमें इसके पीछे इतने 400 स्टूडेंट्स बलिदान हुए हैं. किसके लिए? तेलंगाना के लिए. आंध्र के जुल्म ज़्यादतियों को बर्दाश्त न करते हुए इनकलाब का नारा बुलंद किया है, और उसके पीछे मैं कांग्रेस का अब तक गालियां दे रहे थे यहाँ पर लीडर कांग्रेस को. मैं कांग्रेस में रह के आवाज उठाया हूँ, डिप्टी लीडर पार्लियामेंट का हूँ, कांग्रेस को आवाज उठाया हूँ. ये इसलिए उठाया हूँ कि 60 साल से बर्दाश्त करें. ये आंध्रा के लोग यहाँ हमारे बच्चों के नौकरियों को जो है लेके जा रहे हैं. आंध्रा के लोग जमीनात लेके जा रहे हैं. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకొని వచ్చారు? ఏదైతే 1969లో 400 పిల్లలు ప్రాణ బలిదానం ఇచ్చినట్టుగా వాళ్ళ ఆత్మకు శాంతి కొరకు ఇక్కడికి వచ్చి తెలంగాణ సాధించేందుకు వచ్చారు. సోదరులారా, సుప్రీంకోర్టు నిజంగానే విషయాన్ని పిల్లలు, చదువుకున్న పిల్లలు ఏదైతే వాళ్ళు మేము చదువుకునే రోజుల్లో 1% కూడా ఎడ్యుకేషన్ లేకుండే, ఇవాళ 99% గ్రామంలో పిల్లలు చదువుకొని వస్తున్నారు. సుప్రీంకోర్టు అన్నది చంద్రబాబు నాయుడు కమిషన్ ఏమన్నది, గిరిగిరాని కమిషన్ వేసిన తర్వాత అసెంబ్లీలో చెప్పాడు చంద్రబాబు నాయుడు 60,000 ఉద్యోగాలు అటుపోయినాయి. ఇక ఇక్కడ ఉండేటట్టుగా తెలంగాణలో ఉండేటట్టుగా స్టూడెంట్లు విద్యార్థులు ఆలోచన చేశారు.
60,000 పోయినాక మా బతుకురేమని ఈ బతుకు కంటే సావని నక్సలైట్స్లలో పోతున్నారు. దీని కొరకై తెలంగాణ ఉద్యోగాలు మాకు ఉండాలి, తెలంగాణలో ఉండేటట్టుగా భూములు మాకు ఉండాలి. ఏం భూములు అమ్ముకుంటున్నారయ్యా లెక్కలేని. మళ్ళా తెలంగాణ వచ్చినా కానీ ఒక భూమి ఉండకుండా చేస్తున్నారు. అందుకే మేమందరం కూడా ఇవాళ మూవ్మెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇందులోకి చేరారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇవాళ మీరు కూడా వచ్చారంటే ఏ పార్టీ సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళని ఇక్కడికి పిలిచి మేము వచ్చాము, తెలంగాణ సాధించేందుకు వచ్చాము. దాని కొరకే నేను కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను, తెలంగాణ బ్రతుకులో నేను బతుకుండే వరకు తెలంగాణ సాధించి తీర్తామన్నట్టుగా విషయాన్ని నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోరాటంలో ఎప్పటికీ నేను ఉంటానని ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను.